వారంలో 6 రోజులు పనిచేస్తూ ఆదివారం కోసం కొన్ని కోట్ల మంది ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఉద్యోగంలో ఉండే ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సండే కోసం అంతలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళైతే వారంలో 2 రోజులు సెలవు ఉంటుంది, శని ఆదివారాలు. కానీ మిగిలిన 5 రోజుల్లో వారికి తలబద్దలయ్యేంత పని ఉంటుంది. ఇలా వారంలో 1 రోజు 2 రోజులు సరిపోవు, కనీసం 3 రోజులు సెలవులు, 4 రోజులు పని దినాలు ఉండాలనే ప్రతిపాదన, డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వారంలో 4 రోజులు పని అనే ఉద్యోగుల కళ సాకారమయ్యే క్షణాలు వచ్చేసాయి. అయితే ఇది మన దేశంలో కాదు, యూకేకి చెందిన కొన్ని కంపెనీలు పని దినాలు, సెలవులపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి 4 పని దినాలను అమలు చేస్తున్నాయి. పేరొందిన పలు చారిటీలు, మార్కెటింగ్, టెక్నాలజీ సంస్థలు సహా దాదాపు 200 కంపెనీలు ఈ విధానంలోకి మారినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. 4 డే వీక్ ఫౌండేషన్ చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. తాజాగా పని విధానంతో ఈ కంపెనీల్లో పనిచేస్తున్న 5,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీనిపై 4 డే వీక్ ఫౌండేషన్ క్యాంపెయిన్ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ, 9 to 5 జాబ్, వారానికి 5 రోజుల పని అనేవి 100 ఏళ్ల కిందటి విధానాలు. ప్రస్తుత అవసరాలకు ఇవి పనిచేయవు. మనం అప్డేట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. వారానికి 4 రోజుల పని విధానంతో ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం అందుబాటులో ఉంటుంది. దానివల్ల ప్రజలు సంతృప్తికర జీవితాలను గడిపేందుకు స్వేచ్ఛ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తొలుత ఈ వారానికి 4 రోజుల పని విధానాన్ని బ్రిటన్లో దాదాపు 30 మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రెస్ రిలేషన్స్ సంస్థలు అమలు చేశాయి. ఆ తర్వాత 29 చారిటీలు, 24 టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థలు, 22 మేనేజ్మెంట్, కన్సల్టింగ్ సంస్థలు కూడా ఇదే బాట పట్టినట్లు సర్వేలో వెల్లడైంది. అత్యధికంగా లండన్లో 59 కంపెనీలు ఈ నూతన పని విధానాన్ని అనుసరిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ విధానం మన దేశంలో కూడా అమలు చేస్తే బాగుంటుంది కదూ. మరికెందుకు ఆలస్యం, 4 days వర్క్ ఇన్ ఏ వీక్ అనే సోషల్ మీడియా ఉద్యమాన్ని మొదలుపెట్టేయండి. అలాగే వారానికి 4 రోజుల పని, 3 రోజుల సెలవుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.